మేము ఆ హ్మ్. ఫ్యామిలీని చూసుకుంటామని. సో, ఈయన పర్సనల్‌గా ఈయన వైపు నుంచి అల్లు అర్జున్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు 25,00,000. అయితే ఇక్కడ తన వైపు నుంచి అలా వెళ్ళడం తప్ప అన్న చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది అవును సార్. ఏందంటే, అల్లు అర్జున్ వల్లే ఇది జరిగిందనేది ఎక్కువ మంది చెప్తున్న హ్మ్. మాట. ఎందుకంటే థియేటర్ లోపలికి ఆల్రెడీ థియేటర్ ఫుల్ ఉంది. అటువంటప్పుడు ఈయన ఒక 20, 30 మందిని యేసుకొని ఎళ్ళినట్టుగా భాస్కర్ వాళ్ళ హస్బెండ్ రేవతి అనే ఆవిడ చనిపోయింది. వాళ్ళ హస్బెండ్ భాస్కర్ గూడా హ్మ్. చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె విజువల్స్ కూడా గేట్ దగ్గర నుంచి ఆమె లోపలికి అతి కష్టం మీద లోపలికి రావడం, ఆ విజువల్స్ అన్నీ గూడా బయటకొచ్చాయి. హ్మ్. ఆమె చివరి క్షణాలు ఎట్లా ఉన్నాయనేది గూడా ఇప్పుడు ఆహ్, ఆహ్, సీసీటీవీ ఫుటేజ్‌లో నుంచి బయటికి వచ్చాయన్నమాట. అవన్నీ జూసినాక ఎక్కువ మంది మాట్లాడుతున్నదేందంటే, అల్లు అర్జున్‌దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏందంటే, అల్లు అర్జున్ చెప్తున్నదేమంటే, మేము రెగ్యులర్‌గా ప్రతి హీరో ఇలాగే హ్మ్. జేస్తున్నాడు. ఎప్పుడూ జరగలేదు ఇలాగా అనేది. కానీ అది ప్రతిసారి తప్పు జేస్తే ఆహ్, అది తప్పు వల్ల హ్మ్. ఫలితం హ్మ్. రాకపోయినంత మాత్రాన అది ఎప్పుడో ఒకసారి ఆ తప్పుకి ఆహ్, ఫలితం అనేది వస్తది. హ్మ్. మనం 100 సార్లు తప్పు చేశాం కాబట్టి అప్పుడంతా చేశాం గదా! ఇప్పుడు చేస్తే తప్పేంటనే లాజిక్ వర్కౌట్ అవ్వదు. అవును సార్. ఎందుకంటే కొన్ని రకాల జాగ్రత్తలు కంపల్సరీగా ప్రతిసారి తీసుకోవాలి. హ్మ్. అంటే ఇన్ని రోజులు గూడా వీళ్ళు తీసుకోవట్లేదని అర్థమవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళట్లేదు. హ్మ్. ఎందుకంటే ఎప్పుడైనా గూడా క్లోజ్డ్ ఆహ్, ఆహ్, స్పేసెస్‌లో క్రౌడ్ ఎక్కువైపోయినప్పుడు ఆక్సిజన్ అందదు. మనమంతా మనుషులంతా కార్బన్ డయాక్సైడ్ వదులుతారు గాబట్టి హ్మ్. బయటికి. హ్మ్. ఆక్సిజన్ అనేది రాదు. దానివల్ల సఫ్ఫోకేషన్ వస్తుంది మనకి. అందుకనే తొక్కిసలాటలో ఎక్కువ మంది ఈ సఫ్ఫోకేషన్‌తో చనిపోతారు. దానికని తొక్కిసలాటలో చనిపోయారంటే అర్థం వాళ్ళనెవరినో తొక్కి చనిపోయారని గాదు. హ్మ్. ఎక్కువగా సఫోకేట్ అయిపోయి ఆ గుంపుల్లో నుంచి ఎక్కువ మంది చనిపోతారనమాట. అందుకనే ఎక్కువ క్లోజ్డ్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. సో, ఇక్కడ ఎక్కువగా జరుగుతుందేందంటే, వాళ్ళకి తెలుసు హీరోకి ఎంత క్రేజ్ ఉంటది, ఎంత జనమొస్తారని. సో, ప్రాపర్‌గా పోలీసులకి ఇన్ఫార్మ్ జేయాలి. హ్మ్. అట్లాగే థియేటర్ యాజమాన్యానికి చెప్పాలి. ఆహ్, మేము ఇలాగ వస్తున్నాము. మిగతా వాళ్ళని ఎవరిని అక్కడ లేకుండా చూడండని. సో, హ్మ్. ఇదంతా ప్లాన్ జేసుకొని వాళ్ళు రావాలి. కానీ వాళ్ళేందంటే, ఒక రిలీజ్ అయిన ఒక ఎక్సైట్‌మెంట్ అదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సెక్యూరిటీ మేనేజర్ ఉన్నాడు. అతను చేసుండాలి. ఇప్పుడు అందుకనే సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా కేస్ పెట్టారు హ్మ్. పోలీసు. ఎందుకంటే అతను ప్రాపర్‌గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఎంత క్రౌడ్ రావచ్చు ఏంటని. హ్మ్. యాక్చువల్‌గా అల్లు అర్జున్‌కి గతంలో కూడా ఆ కేసుని హైకోర్ట్ కొట్టేసింది గానీ, అప్పుడు గూడా ఇతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికెళ్ళినప్పుడు, హ్మ్. అప్పుడు గూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలేదని పోలీసులు బలయ్యారు. అప్పుడు గూడా అల్లు అర్జున్‌ది క్లియర్‌గా తప్పుంది. ఎందుకంటే తను వస్తున్నట్టు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. తన ఫ్రెండ్ దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా ఆహ్, సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి పోలీసులకి. ఎందుకంటే ఇట్ బికమ్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సో, అందువల్ల అక్కడ వేలాది మంది అప్పుడు గూడా గుమికూడారు. అది ఎలక్షన్ కోడ్‌కి వ్యతిరేకం అని జెప్పి అక్కడ ఆహ్, దాదాపు ముగ్గురు, నలుగురు పోలీసుల్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. హుహు. నిజానికి హ్మ్. వాళ్ళ వాళ్ళకి గూడా రైట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు ఎంతమందొస్తారు? ఇప్పుడు ఇతను ఎప్పుడొస్తాడు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవును సార్. అల్లు అర్జున్ వైపు నుంచి హ్మ్. ఇవ్వాలి. హ్మ్. సో, అది బాధ్యతారహితంగా క్లియర్‌గా కనబడుతుంది. దాని నుంచి అల్లు అర్జున్ గాని, మిగతా హీరోలు గాని ఇప్పటి నుంచైనా థియేటర్‌లకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఈ థియేటర్ యాజమాన్యం. థియేటర్ యాజమాన్యం వాళ్ళకి గూడా కామన్ అయిపోయినప్పుడు దీన్ని అంటే వాళ్ళు చాలా సార్లు థియేటర్‌లలో ఏందంటే ఏదన్నా ప్రమాదం జరిగితే ప్రాపర్ మెజర్స్ ముందుగా తీసుకొని ఉండరు వాళ్ళు. హ్మ్. ఇక్కడంతా ఏమవుతుందంటే మనం అనేక ప్లేసులు చూస్తా ఉంటాం. ఆ ప్ర ఎ ఎట్లా జనం ఉంటారంటే ఏదన్నా జరిగితే ఏమవుతుందా అనిపిస్తా ఉంటది. అవును సార్. ఎందుకంటే ఇక్కడ ఆహ్, అవినీతి ఇవన్నీ ఉంటాయి గాబట్టి వీళ్ళకి పర్మిషన్‌లు ఇచ్చేస్తా ఉంటారు హ్మ్. తీసుకునేటప్పుడు. హ్మ్. సో, దాని తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే ఈ చర్చ వస్తా ఉంటది తప్ప, ప్రమాదం జరగనన్ని హ్మ్. రోజులు అది బానే నడుస్తూనే ఉంటది. నడిచిపోతుంది. యాహ్! సో, అందుకని ఇప్పుడు ఈ సంఘటన పట్ల గవర్నమెంట్ గూడా ఒక చిన్న విచారణ లాంటిది జరిపించాలి. పోలీసుల విచారణ అనేది సరిపోదు. ఎందుకంటే ఇవన్నీ బిగినింగ్‌లో హడావిడి ఉంటది. మనమంతా హ్మ్. చెప్పుకుంటాం. హ్మ్. 4 రోజులు పోయినాక ఇది నీరు గారిపోతుంది. హ్మ్. ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ గూడా వాళ్ళకి వేరే ఇష్యూలొస్తాయి. వేరే హ్మ్. దాని హ్మ్. మీదకెళ్ళిపోతారు గాబట్టి ఇది పక్కదారి పడుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మీద కేసు పెడితే మాత్రం ఆయన మీద ఉన్న సెక్షన్‌లో అయితే
బిఎన్ఎస్ కింద 105, 118 ఈ 2 సెక్షన్ల కింద పెట్టారు. ఈ 2 సెక్షన్ల కింద 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి మరణానికి కారణమయ్యారు అన్నదే ఆ సెక్షన్ అన్నమాట. హత్య కాదు గానీ మరణానికి దారి తీయడానికి కారణమయ్యారు అన్న దీంట్లో ఈయన మీద, థియేటర్ యాజమాన్యం మీద, సెక్యూరిటీ మేనేజర్ మీద పెట్టారు. అట్లాగే పోలీసుల వైపు నుంచి ఏమన్నా వైఫల్యం ఉందా అన్న యాంగిల్‌లో కూడా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది. పోలీసులైతే మా దీంట్లో ఏం వైఫల్యం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అటువంటి సంధ్యా థియేటర్ అంటేనే విపరీతమైన క్రౌడ్స్ వస్తారు. పోలీసులు జనరల్‌గా సెక్యూరిటీ పెడతారు గానీ అది సరిపోదు. సో అల్లు అర్జున్ వచ్చింది మాకు కరెక్ట్‌గా టైంకి చెప్పలేదని వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని అంతా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు తప్పు ఉంది, ఏం తేలాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఇప్పటివరకైతే గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి చర్యలు ఏమి కనిపించలేదు. ఓన్లీ ఆ బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు మాత్రం ప్రకటించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనేది పరిష్కారం కాదు. బెనిఫిట్ షో కాకపోయినా వాళ్ళు మామూలు షోకైనా వస్తారు కదా హీరోలు. వాళ్ళకేందంటే ప్రమోషన్ కావాలి. హీరో రావడం, ఒక హంగామా, హడావిడి ఇవన్నీ ఉంటదనమాట. ఎక్కువగా మాస్ ఉన్న థియేటర్స్‌కి వాళ్ళొస్తారు. మల్టీప్లెక్స్‌లకి వాళ్ళెళ్ళరు. ఎందుకంటే అక్కడ పెద్ద జనం ఉంటారు. వీళ్ళకి జనం కావాలి. సో, ఆ జనం ఉన్న మా సింగిల్ స్క్రీన్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఎక్కువగా సంధ్య, సుదర్శన్ ఇలాంటి థియేటర్లు అక్కడ ఎక్కువుంటాయి. సో, వాటికి ఎక్కువ వస్తుంటారు. సో, వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఎందుకంటే పెద్ద ఎడ్యుకేటెడ్ సెక్షన్‌లో అంత పరుగులెత్తేదేమి ఉండదు. ఎక్కువ మాసే అభిమానుల్లో ఎక్కువుంటారు. వాళ్ళే ఫ్యాన్ అసోసియేషన్‌లు ఉంటారు. వీళ్ళు ఒక హంగామా క్రియేట్ చేస్తారు. కావాలనే పెద్ద ఎత్తున ఆర్గనైజ్ కూడా చేస్తారు. ఎందుకంటే కనబడాలి క్రౌడ్ అని. సో, అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్లీ డబ్బులిస్తే సరిపోదు. ఇప్పుడు ఇదే వేరే ప్లేస్‌లో మన ఫర్ ఎగ్జాంపుల్ నా వల్ల ఎవరన్నా చనిపోతే నేను డబ్బులిస్తానని వదిలేయని చట్టం వదులుతుందా? వదలదు మామూలుగా అయితే. సో, అల్లు అర్జున్ అయినా, ఇంకొకరైనా చట్ట ప్రకారం ఖచ్చితంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి చర్య తీసుకుంటేనే నెక్స్ట్ జరగకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటి. రెండవది ప్రభుత్వం వైపు నుంచి థియేటర్ పరిస్థితి ఏంటి? థియేటర్‌లో కూడా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు మామూలుగా. సో, వాళ్ళ వైఫల్యం ఏంటి? వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి? ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. సో, ఆ థియేటర్‌ని క్లోజ్ చేస్తున్నారని కూడా వార్తలొచ్చాయి. అది నిజంగానే క్లోజ్ చేయాల్సుంది. దాని మీద నిఘా వేయాల్సింది. ఎందుకంటే ఒక తల్లి చనిపోయింది. కొడుకు కూడా దీంట్లో ఉన్నాడు. సో, ఇటువంటి కాంటెక్స్ట్‌లో ఖచ్చితంగా అల్లు అర్జున్ కొంతమేరకు ఆయన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్యామిలీని ఆర్థికంగా ఆదుకోవడం నిజానికి అది బాధ్యత కూడా.